లోకల్ పీపుల్కి ఈ ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇందులో ఎటువంటి కోర్సెస్ ఉంటాయి, ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని తెలియచేయడానికి మేము వచ్చామండి ఇక్కడికి ఇవాళ. సో మనకి 2026 సంవత్సరానికి సంబంధించి నిఫ్ట్లో ఏంటంటే మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఈ నిఫ్ట్ ఏంటంటే ఒక హైదరాబాద్కే పరిమితం కాదండి, ఇది మనకి ఆల్ ఓవర్ ఇండియా 20 క్యాంపసెస్ ఉన్నాయండి మనకి నిఫ్ట్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంపస్లో కూడా ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి తగినట్టుగా, అక్కడున్న ఇండస్ట్రీ నీడ్స్కి తగినట్టుగా మన దగ్గర ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అనేవి ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చూసారంటే డిజైనింగ్ కోర్సెస్ అండి. సో బ్యాచులర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, నిట్వేర్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, యాక్సెసరీస్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ అని ఒక 5 ఇంపార్టెంట్ డిజైన్ కోర్సెస్ ఉన్నాయండి. దాంతోపాటు ఏంటంటే మనకి ఫ్యాషన్ టెక్నాలజీ అని చెప్పి ఒక యూజీ కోర్స్ కూడా ఉంది. సో వీటన్నిటికీ ఏంటంటే మనకి +2 చేసిన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎలిజిబుల్ అండి. అంటే +2 ఏ స్ట్రీమ్ అయినా కావచ్చు, డిజైన్ కోర్సెస్ చేయడానికి ఏంటంటే ఎవరైనా కానీ ఎలిజిబుల్ అండి. దీంతోపాటు ఏంటంటే మన దగ్గర వచ్చేసి ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్స్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ అండ్ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ అండి. ఈ కోర్సెస్ అన్నీ కూడా ఏంటంటే డిగ్రీ చదివిన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్ అండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూసారంటే అడ్మిషన్ ప్రాసెస్ మనకి 2026కి మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ అడ్మిషన్స్ ఎలా ఉంటాయంటే నేషనల్ వైడ్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి సార్. అంటే జస్ట్ లైక్ ఐఐటి, జేఈ లాగా మనకి ఏదైతే ఉందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఆ ఏజెన్సీని ఈ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తుందండి. సో ఈ టెస్టింగ్ ఎగ్జామ్ చూస్తారంటే జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, జనరల్ నాలెడ్జ్ కానివ్వండి, వాళ్ళ క్వాంటిటేటివ్ స్కిల్స్, వీటి బేస్ చేసుకొని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారో, షార్ట్ లిస్ట్ అయ్యారో, వాళ్ళకి ఏంటంటే సిచ్యువేషన్ టెస్ట్ అని ఒకటి కండక్ట్ చేస్తారు సార్. సో ఈ నిఫ్ట్ అంతా ఏంటంటే ఫ్యాషన్ ఓరియంటెడ్ అండ్ స్కిల్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి, సో స్టూడెంట్ యొక్క స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ డ్రాయింగ్ స్కిల్స్ ఎట్లా ఉంది, వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది ఎగ్జామిన్ చేస్తారండి. సో ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నికల్ కోర్స్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంటూ క్రియేటివ్ అండ్ స్కిల్ ఓరియంటెడ్ కోర్స్ అండి. సో ఆ సిచ్యువేషన్ టెస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ ఫైనల్గా షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ స్టూడెంట్కి ఏంటంటే సీట్ అలాట్మెంట్స్ అనేవి జరుగుతాయండి. నేను ఇదివరకు చెప్పినట్టు మనకి దేశం మొత్తం మీద మనకి 20 క్యాంపసెస్లో నిఫ్ట్ అనేది ఆపరేట్ చేస్తూ ఉందండి అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళ ర్యాంక్ని బట్టి ఏంటంటే వాళ్ళకి అక్కడ వచ్చేసి మనకి సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మన అడ్మిషన్ ప్రాసెస్ అండి. వన్స్ మనకి స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో, సో నేను ఇదివరకు చెప్పినట్టు ఇది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్, వాళ్ళకంతా కూడా ఏంటంటే సిలబస్ కానివ్వండి, కరికులం కానివ్వండి, అంతా కూడా ఏంటంటే క్రియేటివ్గా ఉంటుందండి. మోర్ ఇంటూ ల్యాబొరేటరీ వర్కింగ్, మోర్ ఇంటూ లర్నింగ్ స్కిల్స్ అనమాట. సో వన్స్ వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ ఆదిత్య బిర్లా కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇప్పుడు మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో పీటర్ ఇంగ్లాండ్స్, ఇట్లా బ్రాండ్స్ అన్నింటిలో కూడా మనం ఏదైతే అక్కడ గార్మెంట్స్ చూస్తున్నామో దాని డిజైనింగ్ వెనక మొత్తం థాట్ ప్రాసెస్ అంతా ఇక్కడ చదివిన స్టూడెంట్సే ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్లో కూడా డిజైనర్స్ గాను, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళ బ్రాండ్స్ యొక్క వాళ్ళ ఫ్యాషన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గాను ఈ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే వెళ్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెలబ్రిటీస్కి ఫ్యాషన్ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానివ్వండి. సో ఇవంతా కూడా ఏంటంటే మనకి ఫ్యాషన్ డిజైన్ చదివిన స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే కాలేజీలో ఉన్న 4 years కోర్స్ అప్పుడు చదువుకుంటారు. సో ఫర్దర్ బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే వైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఓకే, సో ఇది ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే నిఫ్ట్ గురించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్. దాని తర్వాత ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ గురించి, ప్లేస్మెంట్ అవకాశాల గురించి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన రూరల్ ఏరియాస్కి సంబంధించి ఎవరైతే మనకి విలేజెస్ నుంచి పిల్లలు ఉంటారో, ఎవరైతే లో ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారో వాళ్ళందరికీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్లై చేసే స్కాలర్షిప్స్ అన్ని ఎలిజిబుల్ అండి. వాళ్ళ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ పరిమితిని బట్టి 25% నుంచి 100% వరకు స్కాలర్షిప్స్ అనేవి సార్థక్ స్కీమ్ ద్వారా మనం ఏంటంటే స్టూడెంట్స్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్. సో దీనివల్ల ఈవెన్ ఎకనామికలీ వీకర్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ త్రూ ద్వారా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డ్రీమ్స్ని వచ్చేసి ఏంటంటే ఫ్యాషన్ ఎడ్యుకేషన్లో మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం సార్. సో ఓవరాల్గా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మీ ద్వారా ఇక్కడున్న ప్రజలకి ఏంటంటే ఒక ఫ్యాషన్ ఎడ్యుకేషన్ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయాలని చెప్పి. ఇది వచ్చేసి 4 years కోర్స్ అండి. ఇది యూజీ అండర్ గ్రాడ్యుయేట్ వచ్చి 4 years కోర్స్ అండి. ఇది ఈ 4 years కోర్సులో ఏంటంటే వాళ్ళు ఒక ఇంటర్న్షిప్స్ అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఒక 4 to 5 months ఏంటంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ అని వెళ్తుంటారండి. సో దట్ ఏంటంటే వాళ్ళు ఇండస్ట్రీకి చాలా క్లోజ్గా వర్క్ చేస్తూ ఉంటారండి.
సో దట్ ఏంటంటే ఇండస్ట్రీ నీడ్స్ ఏంటంటే దే గెట్ టు నో ద ఇండస్ట్రీ నీడ్స్, దానికి తగినట్లు వాళ్ళ స్కిల్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు సార్. గుడ్ మార్నింగ్ అండి పాత్రికేయులకు అందరికీ, మీకు అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. నా పేరు వచ్చేసి ప్రొఫెసర్ నరేష్ బి. నేను వచ్చేసి ఫ్యాషన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీని. సో మీకు ఒక ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఇది నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిందండి. దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి January 6, 2025 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది 8th February 2026. ఓకే, సో ఇది అంతా ఆన్లైన్ ప్రాసెస్లోనే ఉంటుంది. దీనికి కంప్లీట్గా ఫిజికల్గా ఇవ్వాల్సింది ఏం లేదు, అన్నీ ఆన్లైన్ ప్రాసెసే. సో ఎలిజిబిలిటీ ఎవరంటే 10+2 కంప్లీట్ అయి ఉండాలి. ఎనీ కోర్స్, బైపీసీ కానీ, ఎంఈసీ కానీ, సిఏసీ కానీ, ఎనీ కోర్స్ దే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 10+2. ఎనీబడి ఎలిజిబుల్ ఫర్ దిస్. ఓకే, ఎగ్జామ్స్ వచ్చేసి దీనికి క్యాట్, గ్యాట్ అని ఉంటుంది. క్యాట్ వచ్చేసి క్రియేటివ్ ఎబిలిటీ టెస్టు, గ్యాట్ అని చెప్పేసి జనరల్ ఎబిలిటీ టెస్టు. ఈ రెండు ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, దీని తర్వాత సిచ్యువేషన్ టెస్టు, దీని తర్వాత ఇంటర్వ్యూ రౌండ్స్, ఇలా 3 టెస్ట్ ఉంటుంది. సో ఇంకోటి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మా ప్రొఫెసర్ చెప్పారు కదా. సో దీనిలో ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను, సక్సెస్ఫుల్ స్టోరీస్. సో వన్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్, మా నిఫ్ట్ హైదరాబాద్ పాస్అవుట్, మీరు కల్కి సినిమా చూస్తుంటారు కదా. కల్కి సినిమా తర్వాత బాహుబలి ఇలాంటి ఫిలిమ్స్లలో కాస్ట్యూమ్ డిజైన్ ఉంది కదా. ఈ కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి ఫిలిమ్స్లో, పెద్ద పెద్ద ఫిలిమ్స్లో కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి అంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అట్లా హిస్టారికల్ ఫిలిమ్స్కి, సక్సెస్ఫుల్ ఫిలిమ్స్కి కాస్ట్యూమ్ డిజైన్ చేస్తారు. అయితే వన్ ఆఫ్ మై అల్యూమినై అర్చనారావు అని చెప్పేసి కల్కి ఫిలింకి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారనమాట. సో ఇట్లాంటి చాలా చెప్పుకుంటూ వెళ్తే చాలా స్టోరీస్ ఉన్నాయి. చాలామంది అల్యూమినైస్ అక్రాస్ వరల్డ్ వైడ్ దే ఆర్ ఇంటూ